ఏమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి గుడి గురించి చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు హారిక, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం ఈరోజు, అది కూడా సోమవారం రోజు. ఇక్కడ ఈ టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ టెంపుల్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందంటే ఇది రెండవ ఉజ్జయినిగా చెప్పుకోవచ్చు. మీరు ఉజ్జయిని వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు ఉజ్జయిని ఏంటంటే చూసాను. ఉజ్జయిని చూడాలి అని చాలాసార్లు అనుకున్నాను, వెళ్ళలేకపోయాను, దూరం ఉంది అనేసి. కానీ ఇది ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. ఉజ్జయిని చూశాను అన్న ఫీలింగ్ సేమ్ ఉజ్జయినికి ఎలా ఉందో సేమ్ అలాగే కట్టారు. మన సార్ వెంకట్రావు సార్తో ఇప్పుడే మాట్లాడాను నేను. తనకి ఆలోచన రావడం అసలు నిజంగా దైవ సంకల్పం అనుకోవాలి. ఆ శివుడు ఆలయం నిర్మించడం అనేది అసలు అంత ఈజీ విషయం కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నాకు తెలియదు. కానీ నాకైతే నేను కాశీ వెళ్ళాను, అమర్నాథ్ వెళ్ళాను, చార్ధామ్ అన్ని యాత్రలు చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉజ్జయిని వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత ఉజ్జయిని వెళ్ళాను అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఇప్పుడు జరిగిన ఈ ఊరేగింపు కానీ ప్రతి సోమవారం ఊరేగింపు చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే ఉజ్జయినిలో చేసినట్టుగా భస్మహారతి ఉంటుంది. భస్మహారతి ప్రతిరోజు భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ వృద్ధులకి అది చైర్స్, భక్తులకి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో చెప్పండి. ఇది అయిపోయినా చెప్తాను. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంట్రన్స్ నుండి కూడా ఎగ్జిట్ వరకు ప్రతి ఒక్క దేవుడిని నిర్మించి, అంటే ఈ గుడికి వచ్చేస్తే మీరు అందరు దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. అంత బాగా కట్టారు. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఎంత బాగుంది. మంచి గాలి, వెలుతురు, దేవుడు, అందరు దేవుళ్ళు. ఇంకా ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, ఒక సోమవారమే రావాలి అని లేదు. మళ్ళీ ఇక్కడ ప్రతి సోమవారం వస్తే ఇంకా మీకు ఊరేగింపు కూడా చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే మీకు భస్మహారతి ఇస్తారు. అది ఉజ్జయినిలో మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ ఉజ్జయినిలో ఎలా జరుగుతుందో అలాగే మార్నింగ్ 4:30 to 5:30 చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మీరు వచ్చి ఒకసారి వీక్షించండి, చాలా బాగుంటుంది. మీకు మంచి అదృష్టం అనేది కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కానీ ఇక్కడ గుడి ఎంత బాగా కట్టారో అన్నది ఒక ఎత్తు అయితే, వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎలా రిసీవ్ చేసుకోవడం అంటే అసలు ఎంత బాగుంది. ఒక ఎంట్రన్స్ నుంచి ఈవెన్ పార్కింగ్ నుంచి మొదలు పెడితే హ్యాండిక్యాప్ అయినా వీల్ చైర్లు ప్రొవైడ్ చేయడము, వాటర్ కానీ, ఎండకి మనము నడిచేటప్పుడు కానీ ఆ కింద మ్యాట్ వేయడం కానీ, అసలు ప్రతి ఒక్కటి ఒక చిన్న చిన్న విషయాలు. చాలా టెంపుల్స్లో ఇలాంటివి అబ్జర్వ్ చేస్తుంటాం మనం. కాలు కాలుతుంటే పరిగెత్తడం కానీ, లేదంటే హ్యాండిక్యాప్ పీపుల్స్ నడవలేక వాళ్ళు పెద్దవాళ్ళు, ముఖ్యంగా అందరికంటే ఏంటంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి మనకి దైవం భక్తి ఎక్కువ. వాళ్ళు ఊరికి టెంపుల్కి రావాలనుకుంటారు కానీ మోకాలు నొప్పులు అది ఇది అని చెప్పి రాలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకు అంటే ఒక్కటని కాదు, చాలా రకాలుగా నచ్చింది గుడి. ప్రతి ఒక్కటి ఇంకా అందరు దేవుళ్ళను కూడా ఇక్కడ చూసుకోవడము చాలా మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా ఎంత బాగుందంటే అసలు రాజమండ్రికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూడాలి మీరు. అంటే ఇప్పుడు శివంతో సమానం అన్నట్టు. ఈ అన్నింటికంటే ముఖ్యమైనది మీరు పొద్దున్నే ఒకసారి 4:30కి భస్మాభిషేకానికి వచ్చి మీరు దర్శించుకొని ఇది ఒక్కటి వీక్షిస్తే మీకు ఎంత బాగుందంటే అది మాటల్లో చెప్పలేము. మీరు అంతా ఫేస్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడ వచ్చినప్పుడు 4 ముఖద్వారాలు ఉంటాయి, 4 నందీశ్వరులు ఉంటారు. ఉజ్జయిని 4 ముఖాలు, శివుడు. ఎంత బాగుంది అంటే అసలు మీకు అంటే వెయిటింగ్ కూడా ఉండదు. మీరు మార్నింగ్ వచ్చిన నైట్ 10 వరకు కూడా ఎంత అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి టెంపుల్ లేదు. సో ప్రతి ఒక్కరు ఈజీగా వచ్చి ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే అభిషేకం, టికెట్ ఇలాంటివి లేదు. భక్తులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం చాలా నచ్చింది నాకు. ఇది మీరందరూ కూడా కంపల్సరీ రాజమండ్రి వచ్చేసి ఆ గంగా గోదావరిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చేసి మీరు దర్శనం చేసుకోండి. నా పేరు హారిక. థ్యాంక్ యూ అండి. మనము ఈ గుడికి వచ్చినప్పుడు గర్భగుడికి కూడా లోపలికి వెళ్ళే అవకాశం, దేవుణ్ణి మన చేతులతో మనము స్వయంగా, అంటే ఎక్కడ కూడా ఈ అవకాశం లేదు భక్తులకి. మనకి గుడికి రావడం ఎందుకంటే మన బాధలు
దేవుడికి చెప్పుకొని మనం మనశ్శాంతిగా ఉండడం కోసం. అలా ఇక్కడ మనకి గర్భగుడిలోకి కూడా మనల్ని లోపలికి వెళ్ళి మనం దేవుణ్ణి మన చేతులతో మనం దర్శనం చేసుకొని ముట్టుకొని అభిషేకం చేసి అన్నీ చూడడానికి అవకాశం ఇచ్చారు. వెంకట్రావు గారు నిజంగా చాలా గ్రేట్ అండి, మీకు ఈ ఆలోచన రావడము. యాక్సెప్ట్ సార్ మీరు, నేను మళ్ళీ వస్తాను. చాలా బాగా నచ్చింది నాకు, చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈసారి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కంపల్సరీ వస్తాను నేను.